హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెక్స్ట్ వీడియో. ఈరోజు వీడియో ఏంటంటే మేము మేడారం వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే హైవే ఎక్కేసినాం. వీళ్ళందరూ మా చుట్టాలు. చూడండి, మా చెల్లెలు, మా నాయనమ్మ, మా నాన్న, మా తమ్ముడు, మా మామయ్య. హైవే అయితే మార్నింగ్ టైం చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను కొన్ని గులాబ్ జామ్ చేశాను ఫ్రెండ్స్ మా చుట్టాల కోసం. అందరూ బాగుంది అన్న టేస్ట్ అయితే సూపర్ వచ్చింది ఫ్రెండ్స్. ఎక్సలెంట్గా వచ్చింది, చాలా బాగున్నాయంట. ఇది మ్యాప్. అందరు ఇలా ముచ్చట్లు పెడుతురు మా చుట్టాలు. బాగా నవ్వుకున్నాం ఫ్రెండ్స్. వ్యాన్లో పోయితే చాలా చాయ్ తాగడానికి ఆగినాం బయట. అందరు దిగడానికి ఆగం చేస్తారు. అందరూ ఎప్పుడెప్పుడు తిందామా ఎప్పుడెప్పుడు తాగుదామా అని ఆకలి అట్లా దంచుతుంది ఫ్రెండ్స్. నేను మా మమ్మీ ఇద్దరమే వ్యాన్లో కూర్చున్నాం. నేను మా మమ్మీ చాయ్ తాగము, అంటే తాగుతామంత జర్నీ చేసినప్పుడు తాగము. ఇది నా ఫస్ట్ బ్లాగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ అందరు సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఇంకా బ్లాగ్స్ బాగా తీస్తాను మీకోసం. మీకు ఏ బ్లాగ్ కావాలన్నా కింద కామెంట్ చేయండి. మా ఊరు కూడా చూపెడితే చాలా బాగుంటుంది. ఇదైతే ఇలా నా కోసం మా మామయ్య ఒక చిన్న చాక్లెట్, చైల్డ్హుడ్ మెమరీస్ వాళ్ళకి తెలిసి చాక్లెట్ చాలా బాగుంది, స్వీట్గా. మా మామ తెచ్చింది నా కోసం, చాలా స్వీట్గా ఉంది. ఇక్కడ మా మమ్మీ మా పిన్ని ఆయి చెప్తారు. చూడండి, మా పిన్ని మా మమ్మీ అందరం పులిగోర తింటున్నాం. మా మమ్మీ వేసుకొచ్చింది. అయితే పులిగోర అందరం మా మామయ్య అందరూ స్పూన్తో తింటే మా మామ వైడ్తో తింటుండు గులాబ్ జామ్ని. ఎంత బాగా టెక్నాలజీ పడుతుంది. ఇక్కడ మా మమ్మీ మా డాడీకి గోరింటాకు పెడుతుంది. ఎంత బాగున్నారు మా మమ్మీ మా డాడీ. ఇది హైవే. ఇది ఏ ఊరు అంటే అంత ఐడియా లేదు ఫ్రెండ్స్ నాకు. అందరు మాట్లాడుతున్నారు, మంచిగా అనిపించింది. బ్యాండ్లో వెళ్తుంటే అందరు మాట్లాడుకుంటుంటే వెళ్తే బాగా అనిపించింది ఫ్రెండ్స్. ఫైనల్లీ అయితే మేడారంకి చేరుకున్నాం మేము. మేడారం 5-6 కిలోమీటర్స్ ఉందని చెప్పినప్పుడు ఇది మేడారం ఎంట్రెన్స్. ఇంకా జాతర దగ్గరికి వెళ్ళడానికి 5-6 కిలోమీటర్స్ దగ్గర ఉన్నాం. ఈడ బంగారం అవన్నీ కొనుక్కోవడానికి ఆగినాము. ఫైనల్లీ జంపన వాగు దగ్గరికి వచ్చేసినాం. ఈడ 1:30 అరౌండ్ 1:30 అయింది ఫ్రెండ్స్. స్నానం చేసుకునే 1:30కి వచ్చినాం. స్నానం చేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళేలోపు 2-3 ఆడనే గడిచిపోయింది. ఈడేమో జాతర అవుతుంది. ఇది ఒక ఆట మొత్తం మాకే నిండిపోయింది. జాతర అంటే ఎట్లా జాతర అంటే గుడి ఎంట్రన్స్లో చిన్న జాతర పెట్టి చూడండి. జెయింట్ వీలు, జాడిబండ, జంపింగ్స్, బొమ్మలు, దేవుడి ఫోటోలు, చీరలు, బంగారం ఈడ కూడా అమ్ముతారు. కానీ ఇలా చాలా రేట్స్ ఉన్నాయి. మేము బయటనే తీసుకున్నాం, జాతర బయటనే తీసుకున్నాం. మనం తక్కువ రేటుకి వచ్చింది మాకు. ఫైనల్లీ గుడికి అయితే వచ్చేసినాం. అందరు ఇలా ఫోటోలు దిగుతారు. మా వాళ్ళు, మా పిన్ని బంగారం ఎత్తుతుంది, మా నాయనమ్మ బంగారం ఎత్తుతుంది, మా చెల్లి బంగారం ఎత్తింది. అందరు ఎత్తురు, నేను ఎత్తలేను, నేను వీడియో తీస్తున్నా. మా డాడీ ఆడ ఫోటో తీస్తుండు. చూడండి ఫ్రెండ్స్, అందరు మా ఫ్యామిలీస్ అందరు వచ్చిరు. ఇలా మా నాయనమ్మ మా అత్తమ్మ దేవుడి కోసం చీరలు తీసుకుంటారు. మేము దర్శనం చేసుకునే లోపు 4:30 అయింది ఫ్రెండ్స్ అరౌండ్. ఇక్కడ బయట ఒక ప్లేస్ దగ్గర ఆగి ఫుడ్ వండుకొని తినాలి కదా, దేవుడికి బలి ఇచ్చిన ఫుడ్ వండుకొని తినాలి కదా. ఆ ఫుడ్ వండుకొని తినడానికి ఒక ప్లేస్, మంచి ప్లేస్ చూసి ఆగి వండుకొని తింటున్నాం. మా తమ్ముడు అనే గుండు బాస్. ఇప్పుడు మా పిన్ని వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మా పిన్ని హాయ్ అంటది. ఇప్పుడు మా నాయనమ్మ, మా బాబాయ్, మా డాడీ ఆడ వాటర్ పెడుతుండు, హాట్ వాటర్ రైస్కి. హాయ్ అంటారు. అందరం నవ్వుకున్నాం, బాగా ఎంజాయ్ అనిపించింది ఫ్రెండ్స్. మా మమ్మీ, మా సచిన్, మా డాడీ చాలా కష్టపడ్డాడు. మా డాడీ చేసి చాలా టేస్టీ వచ్చింది ఫ్రెండ్స్ ఫుడ్. అందరూ ఒక్కొక్కరు పని ఒక్కొక్కరు చేస్తారు. ఒకళ్ళు కూరగాయలు చేయడం, ఒకళ్ళు రొట్టెలు చేయడం, ఒకళ్ళు తిరగడం, ఒకళ్ళు రైస్ వండడం, ఒకళ్ళు కొయ్యడం, ఒకళ్ళు అవిధవరం, ఇవన్నీ అందరు ఒక్కొక్క పని ఒక్కొక్కరు చేస్తారు. నేను ఆడున్నా ఫ్రెండ్స్. గ్రౌండ్ మాత్రం మేము ఆగిన గ్రౌండ్ అయితే చాలా పెద్ద ఉంది ఫ్రెండ్స్. ఆడ కొంచెం ప్లాస్టిక్ ఉంది. ప్లాస్టిక్ తర్వాత కానీ మా పక్కనే బోరింగ్ ఉంది. వాటర్ సఫరేస్ అయితే బాగుంది. ఫైనల్లీ దర్శనం చాలా బాగా జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ జాతర ఫ్రెండ్స్ మేడారం. తప్పకుండా వెళ్ళండి అందరూ. 28, 29, 30, 31 అంట ఫ్రెండ్స్. చాలా బాగా జరుగుతుంది జాతర అయితే. మేము జాతరకి వెళ్ళలేం, ఓన్లీ
మా మొక్కు ఉంటే మొక్కు తీర్పించుకోవడానికి వెళ్ళినాం. జాతరకి వెళ్ళాలి అంటే అడుగు పెట్టలేం ఫ్రెండ్స్, అంత జనాలు ఉంటాయి. మా మామ నేను మాట్లాడుతున్నాం. ఇదైతే మా మమ్మీ మా పిన్ని DJ Nagaraju NS DJ songs మా మమ్మీ రొట్టెలు చేస్తుంది. కొంతమంది మా చుట్టాలు పండుకురు, కొంతమంది ఒక్కొక్క పని చేస్తుంది. మా డాడీ కష్టపడేటట్టు కూర్చుండు, బాగా కష్టపడ్డాడు. కానీ ఇక్కడ మేము ప్లేస్ ఆగిన దగ్గర అయితే సన్సెట్ బాగా అనిపించింది ఫ్రెండ్స్. మా దగ్గరికి కోయాస్ వాళ్ళు అంటారు చూడండి, వాళ్ళు వచ్చారు. జాతకాలు చెప్పిరు, ఒక్కొక్కళ్ళ జాతకం చెప్పిరు. ఎంత జాతకాలు చెప్పినా పైన దేవుడు చూస్తారు ఫ్రెండ్స్, ఏం చెప్పలేం. వాళ్ళకి కొంచెం కర్రీ అన్నము 200 రూపీస్ ఏదో తాయిత ఇచ్చింది మా నాన్నకి. ఆ తాయిత తీసుకుని మా నాన్న 200 రూపీస్ ఇచ్చినాం. వాళ్ళ పూట కోసం వాళ్ళు బతుకుంటారు. మేము ఇక్కడ మాట్లాడుతుంటే పైకి చెలోప్లేన్ పోయింది. ఇప్పుడు ఫైనలీ మొత్తం వంటలు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు అందరు కూర్చొని తింటారు. నేను బగారన్నము చికెన్ తిన్నాను, మా మామయ్య రొట్టె చికెన్ తిన్నాడు. అందరు తింటారు. నాకు ఆకలి అవుతుంది, కారం మస్తు అవుతుంది, చాలా కారం అనిపించింది. మసాలాస్ ఎక్కువ వేసేసింది మా డాడీ, చాలా కారం అయింది. అయినా తిన్నాను, తప్పదు. ఇప్పుడు ఏం లేదు కదా, ఆడ తినాలి కదా, తిన్నా. ఇలా ఫైనల్ మేము 7 మధ్యలో బయలుదేరాము. 8:30కి అనుకుంటా, 8:30కి బయలుదేరినాము. 8:30కి బయలుదేరిన తర్వాత వ్యాన్లో ఎక్కిన తర్వాత కొంతమంది వండుకురు, కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది 1:30 అయింది అరౌండ్. ప్లీజ్ ఈ వీడియో గిట్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్న ఫస్ట్ బ్లాగ్. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్ అందరికీ.